వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆమ్లెట్ చేయబోతున్నా. మీకు ముందే తెలిసిండొచ్చు నేను ఫ్లఫీ ఆమ్లెట్ చేయబోతున్నా. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, ఆయిల్, సాల్ట్, ఇంకా కారం పొడి, ఇంకా మీకు సరిపోయిన ఎగ్స్ని తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్ లోపల ఉన్న ఎల్లో పార్ట్ని ఇంకా వైట్ పార్ట్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు అక్క చూపిస్తుంది ఎలా సపరేట్ చేయాలో. సో ఇప్పుడు అమ్మ చూపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ టైం వేరే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రై చూపిస్తున్నాం. అట్లా చిన్న పొక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా పెట్టుకున్నామా, అట్లా వైట్ని మొత్తం అని వేయాలి ఫ్రెండ్స్. మొత్తం ఈ 4 ఎగ్స్ విధంగా అట్లనే వేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఆ ఎల్లోని ఈ కప్లో వేయాలి. అయ్యో ఎగ్ రా 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 వచ్చేసింది ఫ్రెండ్స్. అట్లనే ఈ ఎగ్స్ విధంగా చేయాలి. అదైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, వైట్ అండ్ ఎల్లో దాంట్లో ఫ్రెండ్స్. అదైతే వైట్ దాన్ని విస్కర్తో చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎల్లో దాన్ని ఫోర్క్ అనే స్పూన్తో చేయాలి ఫ్రెండ్స్. 4 ఎగ్స్ని పలగొట్టాలి ఫ్రెండ్స్. అది విధంగా పైన దాన్ని పలగొట్టాలి ఫ్రెండ్స్, ఓన్లీ ఎల్లో వచ్చేటట్టు. అదైతే ఎల్లో దాన్ని 5 minutes, ఇంకా వైట్ దాన్ని 10 minutes ముగ్గాలి ఫ్రెండ్స్. ఇట్లా బబుల్స్ కూడా అట్లా రావాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా రావాలి ఫ్రెండ్స్. అలా అయితే మనం కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్ మీద వేసి ఇట్లా స్ప్రెడ్ చేయాలి. దాని తర్వాత మిక్స్ చేసుకున్న ఎల్లో పార్ట్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఆ వైట్ దాన్ని వేయాలి. ఎట్లా మిక్స్ చేయండి, బురుగు బురుగు చేయాలి. చూడండి ఇట్లా రావాలి. దాన్ని మనం స్ప్రెడ్ చేయాలి ఈక్వల్గా. అంటే ఆ ఫోమ్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి ఈక్వల్ సైజుగా, ఈక్వల్గా. కారం పొడి, ఇంకా కొంచెం ఉప్పు ఆమ్లెట్ మీద వేయండి ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్కి సాంబార్ మసాలా. బౌల్ మూవ్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇట్లా వచ్చేంత వరకు స్టవ్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వచ్చింది ఫ్రెండ్స్ ఫ్లఫీ ఆమ్లెట్. టికుం 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 సక్సెస్ఫుల్గా అయింది ఫ్రెండ్స్ ఈ మిషన్. చూడండి సూపర్. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఫ్లఫీ ఆమ్లెట్ పిజ్జా లా ఉంది. సో లెట్స్ టేస్ట్ ఇన్ 3, 2, 1.